ముందుగా ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకి, వాల్మీకి పెద్దలకి అందరికీ నా నమస్కారము. ముందుగా ఈ మధ్య జరిగిన విజయవాడ ఈ వరద బాధితులకి మా ప్రగాఢ సానుభూతి తెలుస్తూ వాళ్ళకి బాధితులకి కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి మా మనోధైర్యం కల్పించాలని కోరుకుంటూ వచ్చే రేపు నెల 17వ తారీఖున వాల్మీకి జయంతి సందర్భంగా ప్రతి ఊర్లోనూ వాడవాడన ఒక పండగ వాతావరణంలో వాల్మీకులు ఈ జయంతి జరుపుకోవాలని కోరుకుంటూ అదే ప్రకారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వాల్మీకి జయంతిని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని, లేని పక్షంలో మా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. జై వాల్మీకి. వాల్మీకి సోదరులకు అన్నమయ్య జిల్లా సోదరులందరికీ నమస్కారాలు. రేపు నెల 17వ తారీఖున మా వాల్మీకి జయంతి. వాల్మీకి మహారాజు అంటే ఈ దేశానికే గొప్ప మనిషి అయినోడు, గొప్ప ఇదైనోడు. కాబట్టి మాకు రేపు నెల 17వ తేదీన మా వాల్మీకి జయంతి కారణంగా మాకందరికీ గవర్నమెంట్ సెలవు ఇవ్వాలని మేము కోరుకుంటూ, అదేవిధంగా ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి. ఆ ప్రభుత్వంలో మాకు అన్ని జిల్లాల 60% మా వాల్మీకి ఉంటే, ఇంతవరకు మాకు ఎన్నో ఏళ్ళుగా మా నరసింహరావు కానీ అందరూ కానీ ఇక్కడ ఉండే నాయకులంతా కూడా పోరాడినా కూడా మాకు ఏ ఫలితము రాలేదు. కాబట్టి నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పేసి ఈ అధికారం కోల్పోయినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కూడా మేము ఇదే డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా సార్, మీరు మాకు వాల్మీకి ఎస్టీగా చేస్తే మీ ఎల్లవెంట ఇప్పుడు కూడా మీ ఎల్లవెంట ఉండి మా వాల్మీకులంతా కూడా మీకు సహకరించే ప్రతి ఒక్క మీ అడుగుదాల్లో నడిచేదానికంతా మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా వాల్మీకులు ఉందని ఎస్టీలు చేర్చాలని నమస్కారం చేసుకుంటూ సెలవు. మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం. రేపు నెల 17వ తేదీన వాల్మీకి జయంతి సందర్భంగా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఒక రామం చరిత్ర రాసిన వాల్మీకి మహర్షిని మర్చిపోతున్నారు కేంద్ర ప్రభుత్వం అయితేమే, రాష్ట్ర ప్రభుత్వం అయితేమే. అదే కేంద్ర ప్రభుత్వంలో అక్కడ అయోధ్యలో రాముని నిర్మించేదానికి అఘోరాలు కూడా ఎంతోమంది ఫైట్ చేసి ఎంతోమంది చనిపోవడం జరిగింది. అదే రాముని చరిత్ర రాసిన వాల్మీకి మహర్షి కూడా అక్కడ ఎయిర్పోర్ట్లో కూడా వాల్మీకి ఎయిర్పోర్ట్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా 17వ వాల్మీకి జయంతి రోజు ఖచ్చితంగా వాల్మీకి సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకులంతా కూడా 5 జిల్లాలు ఎస్టీలు గాను 8 జిల్లాలు బీసీలు కానీ కొనసాగుతూనే ఉన్నారు. కానీ ఏ రాష్ట్రం వచ్చినా కూడా మేము రాగానే వాల్మీకులు ఎస్టీ చేస్తామని చెప్పి ప్రతి రాజకీయ పార్టీ మామూలు వాల్మీకులు మోసం చేస్తూనే ఉన్నాయి. కావున కంపల్సరీ ఈసారి జయంతి రోజున వాల్మీకి సెలవు దినం ప్రకటిస్తూ అదేవిధంగా వాల్మీకులు ఎస్టీ కావాలని చెప్పి ఈ సభలో తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ప్రతిపక్షము వైఎస్ఆర్ పార్టీ అయితే 4 జిల్లాల్లో ఎస్టీలుగా చేస్తాము అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా 5 జిల్లాల్లో మామూలుగా ఎస్టీలుగా ఉంది. ఇప్పుడు 8 జిల్లాలు 4 జిల్లాల్లో ఎస్టీలుగా చేస్తామని చెప్తారు. కానీ ఇప్పుడు 3 రాజ్యాలు ఎట్లా కట్టారో ఆ విధంగా వాల్మీకులు విభజించి పాలించేదానికి ఆ పార్టీ జరిగింది. ఆ పార్టీకి జరిగిన అన్యాయం ఇప్పుడు కూడా కోరుకోలేకపోతున్నారు. గుర్తు పెట్టుకోవాలి వాల్మీకి సత్తా ఏమేమి. ఎందుకంటే ఈసారి కూటమి ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా వాల్మీకులంతా కూడా తెలుగుదేశం పార్టీకి అయితేమి, జనసేన పార్టీకి అయితేమి, బీజేపీ పార్టీకి అయితేమి వర్క్ చేయడం జరిగింది. మా లీడర్లందరినీ గెలిపించుకోవడం జరిగింది. ఎందుకంటే వాల్మీకులు నమ్మి మీరు ఎస్టీ చేస్తారని చెప్పి కూడా మేము తలుచుకుంటున్నాం. అదేవిధంగా 17వ సెలవు దినంగా ఖచ్చితంగా ప్రకటించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ సమాధానం తెలియజేస్తాను. అదేవిధంగా లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్ ముందు వచ్చి 6 నెలలు 7 నెలలు ఉండగా మేము చేస్తాము ఈసారి వస్తే ఒప్పుకోము. ఇప్పుడు నుండి మీరు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడండి, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడండి. కర్ణాటకలో ఏ విధంగా వాల్మీకులు ఎస్టీ చేశారో ఆ విధంగా మీరు తీసుకొచ్చి ఖచ్చితంగా ఈసారి వాల్మీకులు చేస్తారని చెప్పి, అదేవిధంగా వాల్మీకి జయంతిని సెలవులో ప్రకటిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.